హలో ఆల్. ఇప్పుడు నేను ఇక్కడ పావ్ బాజీకి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నేను పావ్ బాజీ చేసి ఇంట్లో తిని చాలా రోజులైంది. సో ఎందుకో పావ్ బాజీ తినాలనిపించింది. సరే ట్రై చేద్దామని చెప్పేసి పావ్ బాజీ అయితే చేసేసాను. ఇంకా దగ్గరలో పాలు కూడా తీసుకొచ్చాను కానీ ఇంకా ఈ బన్స్ పెద్దవి దొరికాయి, చిన్నవి దొరకలేదంట. సో ఇంకా వాటితోనే అడ్జస్ట్ అయిపోదామని చెప్పేసి చేసేసా. ఆఫ్టర్నూన్కి లంచ్కి ఇదే చేశాను అండి. సో లంచ్కి రైసే ఉండాలి అలా కాదు, తినాలనిపించినప్పుడు తినేసేయాలి. సో మా ఆయన కూడా తినేస్తారు కాబట్టి సో లంచ్కి అయితే పావు బాజీ చేసేసాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. సో ఆఫ్టర్నూన్ చూసారు కదా, లంచ్ అయితే పావు బాజీ చేశాను అనమాట. సో లంచ్కి సో ఇప్పుడైతే సంక్రాంతి కాబట్టి ఊరికి వెళ్ళడం లేదు కాబట్టి సో ఆల్రెడీ అమ్మ పంపించినవి కొన్ని ఇది చెక్కిలాల పిండి, అలానే అత్రసాలు పిండి పంపించారన్నమాట. సో ఇప్పుడు నేను అవే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను, ఊరికే వెళ్ళట్లేదు కాబట్టి. నార్మల్గా నాకు ఈ కజ్జాయిలు అప్పటికప్పుడు కొంచెం చేసుకొని తినడం ఇష్టం అనమాట. ఎక్కువ స్టోర్ చేసి పెట్టుకుంటే నాకు తినాలనిపించదు. సో అప్పటికప్పుడు అలా ఒక 2-3 ఒక్కొక్కటి అట్లా వేసుకొని చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఉంది పిండి చేసేస్తూ ఉన్నాను అనమాట. ఎలాగో వెళ్ళట్లేదు కాబట్టి ఇంట్లోనే పిండి వంటలు చేసుకొని తిందాం అని చెప్పి. నాకు నేను అంత పర్ఫెక్ట్గా వంటలు అయితే చేయలేను కానీ చేసే వరకు పర్ఫెక్ట్గా చేసుకుంటాను అనమాట. హెల్ప్ ఉండాలి అలా ఏం లేదు, అంటే కొంచెమే కాబట్టి ఈజీగా నేను చేసేసుకోగలను టెన్షన్ లేకుండా. ఇంకా కజ్జాయిలు కూడా ఒకప్పుడు గట్టిగా చెప్పి హార్వీకి నిద్ర వచ్చేస్తుంది, ఏడ్చడం స్టార్ట్ చేసిందన్నమాట. 7 అవుతుంది. సో ఎందుకు ఇంకా పడుకోవాలి అన్నట్టు ఇంకా ఇది చేస్తుంది అనమాట, ఏడుస్తూ ఉంటే ఇంకా నేను ఇంకా ఎలాగో పెట్టాను అని చెప్పేసి తినడానికి చేస్తూ ఉన్నాను, కజ్జాయిలు అయితే చేస్తూ ఉన్నాను. సో నాకు బాగానే వస్తాయి కానీ ఈసారి ఎందుకో కొంచెం గట్టిగా అనిపించాయి అనమాట. సో సరే అప్పటికప్పుడు కొన్ని నేను వేడివేడిగా చేసుకొని తింటే సాఫ్ట్గానే ఉంటాయి కదా, సో అలానే చేసుకొని తినేస్తూ ఉంటాను అనమాట తినాలనిపించినప్పుడు. సో కొంచెం తీసుకొసుకొని ఏదైనా డీప్-ఫ్రై చేసినప్పుడు కానీ మనం పోపు వేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకొని అలా చేసుకొని తింటూ ఉంటాను. సో స్టోర్ అయితే చేసుకోను అనమాట ఈ కజ్జాయిలు. సో స్టోర్ చేసుకున్నాక నాకు తినాలనిపించవు, సో ఫ్రెష్గా తినాలి అనిపిస్తుంది. సో ఇంకా అలా చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇంక ఇప్పుడైతే కొన్ని చేసేద్దాం అని చేశాను కానీ ఇంకా ఆర్వి ఏడుస్తుంటే స్టాప్ చేసేసి ఆవి కొద్దిసేపు పడుకోబెట్టి ఇంకా మళ్ళీ వచ్చేస్తుంటే ఏడుస్తుంది అనమాట. మళ్ళీ కొద్దిసేపు పడుకుంది, తర్వాత లేచేసింది అనమాట. ఒక 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ పడుకుంది, ఇంకా తర్వాత లేచేసింది. సరే అని ఇంకా తను ఆడించుకుంటూ ఉన్నారు మా ఆయన. ఇంకా నేను కజ్జాయిలు పక్కన పెట్టేసి ఇంకా అది అప్పటికప్పుడు చేసుకొని తింటేనే బెస్ట్ అనిపించింది. ఇంకా ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకుంటే కొంచెం గట్టిగా రాకుండా ఉంటాయి. సో ఆయిల్ వేసేసుకొని ఇంకా ఉప్పు సరిపోయిందా లేదా చూసేసుకొని అవి కలిపేసుకొని ఇంకా ఇలా చెక్కిలాలు చేసేసుకుంటా అనమాట. సో నాకు ఫాస్ట్గానే అయిపోతుంది, ఈజీగా ఉంటుంది పని. ఈ రోల్ తీసుకొని బట్టి ఇంకా ఈజీ అవుతుంది అనమాట. నాకు అంత ప్రెషర్ పెట్టిన అట్లా అవసరం ఉండదు. సో ఈజీగా చేసేసుకుంటూ ఉంటాను అప్పటికప్పుడు. ఇంకా వాళ్ళ నాన్న ఉన్నప్పుడే నేను ఇలా ఏమైనా చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఇంకా లేదంటే కాళ్ళ దగ్గరికి వచ్చి పిలుస్తూనే ఉంటుంది, అమ్మ 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 అని పిలుస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా చేసేకుండదు కాబట్టి ఇంకా అది కూడా ఇప్పుడు చూడండి చేసి నేను 7కి స్టార్ట్ చేశాను. మరి తను పడుకున్నాక చేద్దాంలే అనుకున్నాను. సో మరీ లేసేసింది. ఇంకా సరే వాళ్ళ నాన్న ఆడించుకుంటూ ఉన్నారు కదా అని చెప్పేసి ఇంక మరి నేను స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ. సో ఇలా నేను ఒక 6-7 అలా వేసేసుకొని ఆయిల్లో డీప్-ఫ్రై చేసేస్తాను అనమాట చెక్కిలాలు అయితే. సో బాగా వస్తాయి, అమ్మ చేసినట్లే ఉంటాయి అనమాట. ఎందుకంటే అమ్మ కలిపి పంపించింటుంది కాబట్టి ఆ టేస్ట్ మనం ఊరికే ఆయిల్లో వేయడమే కాబట్టి పర్ఫెక్ట్గా వస్తాయి. సో అది కూడా హ్యాపీగానే అనిపిస్తుంది, పర్ఫెక్ట్గా వచ్చాయి అన్న ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. తినేటప్పుడు టేస్ట్ మాత్రం చేంజ్ కాదు కదా, ఆ హ్యాపీనెస్ ఉంటుంది. సో ఇంకా ఇక్కడ అన్నీ చేసేస్తూ ఉన్నాను. చెక్కిలాలు చేసేటప్పుడు మనం ఆయిల్ అనేది ఎక్కువ హైలో పెట్టకూడదు, అట్లా అని లోపల పెట్టుకోకూడదు అనమాట. సో ఆయిల్ హీట్ని బట్టి మనం చెక్కిలాలు వేయించుకుంటే కలర్ వైట్ కలర్లో ఉంటాయి. సో అది బాగా తెలుసుకున్నా అనమాట. సో ఏంటి అంటే హైలో ఉంది అంటే మనకి చెక్కిలాలు మనం వేసేటప్పుడు చేతితో సో అప్పుడు లోలో పెట్టుకొని వేసుకుంటే ఆయిల్ పొంగదు. సో డీప్-ఫ్రై అనేది బాగా అవుతుంది. ఫస్ట్ బాగా ఆయిల్ వేడైపోవాలన్నమాట, ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి. అలా మనకి మరిగేటప్పుడు ఒకవేళ మనకి ఇంకా అది కాలట్లేదు అన్న తెలిస్తే
హైలో పెట్టుకోండి. ఆయిల్ కొంచెం కూల్ అయింది అంటూనే సో కొంచెం సేపే ఆయిల్ హైలో పెట్టుకొని మళ్ళీ లోలో పెట్టుకోండి. అప్పుడే పర్ఫెక్ట్గా కలర్ చేంజ్ కాకుండా వైట్ కలర్లోనే ఉంటాయి. సో అలా చేసుకుంటూ ఉంటే పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయండి. లేదంటే కొంచెం మాడినట్టు నల్లగా అలా అవుతూ కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా చేసుకుంటే లో హై అలా మనం చేంజ్ చేసుకుంటూ పెట్టుకుంటూ ఉంటే మనకి చక్రాలు అనేవి కలర్ చేంజ్ కాకుండా వైట్ కలర్లో వస్తాయన్నమాట. ఈ టిప్ని ఫాలో అవ్వండి. సో మనకి కలర్ చేంజ్ కాకుండా సో అలా బాగా డీప్ ఫ్రై అయ్యి బాగా టేస్టీగా ఉంటాయి. సో ఇలా మనకి కలర్ని బట్టి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. సో మ్యాక్సిమం ఇలా ట్రై చేయండి. సో టేస్టీగా వస్తాయి, క్రిస్పీగా ఉంటాయి. కొంతమంది వైట్ కలర్లో ఉంటే వేగినలేదు అంటారు. సో అలా కాదు, మనకి క్రిస్పీగా తినడానికి బాగున్నాయా లేదా అది చూడండి. ఇంకా ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాం. అయిపోతూనే ఇంకా అవన్నీ కొంచెం చల్లగా అయ్యేటివన్నీ బాక్స్లోకి వేసి పెట్టేస్తూ ఉన్నాను. సో చల్లగా అయ్యేటివి పెడుతూ ఉన్నాను. సో కొంతసేపు లిడ్ పక్కన పెట్టేస్తే ఓపెన్ చేసేసి ఒకవేళ కొంచెం వేడిగా ఉన్నా కానీ మెత్తగా కాకుండా ఉంటాయన్నమాట లిడ్ పెట్టుకోకుంటే. సో మ్యాక్సిమం చల్లగా అయ్యాకనే కూల్ అయ్యాకనే బాక్స్లోకి వేసి పెట్టుకోవాలి. లేకుంటే వేడిగా పెట్టేస్తే మెత్తగా అయిపోతాయి కదా. సో నేను ఇంకా కొద్దిసేపు అలా పెట్టేసి మరి బాక్స్లోకి పెట్టేస్తూ ఉన్నాను. ఆ తర్వాత కొద్దిసేపు ఒకవేళ వేడి ఉంటే చల్లగా అవుతాయని చెప్పి నేను క్లోజ్ చేయను అనమాట లిడ్. కొద్దిసేపు అలా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా మరి క్లోజ్ చేసేస్తాను. ఏంటి అట్లా వస్తున్నావు? అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు, దాన్ని చూసి వావ్ వావ్ అని నడుస్తూ ఉంటుంది అన్నమాట. లైట్స్ నడుస్తూ ఉంటాయి. అయిపోయింది, ఆవి పడుకోవట్లేదు అనమాట. ఇంకొక వాయి ఉంది, అది వేసేసి పడుకోవాలి. నేను పోతే కానీ పడుకోదన్నమాట. అరుస్తూ ఉంటుంది, అలా చేస్తూ ఉంటుంది. అప్పుడే స్టార్ట్ చేశాను, నిద్ర వచ్చింది అని కొంచెం పాలు తాగేసి పడుకుంది. మళ్ళీ ఆగైంది, ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ లేచేసింది అనమాట. సో వాళ్ళ ఆఫ్టర్నూన్ కూడా పెడితే తినలేదు. సరే తినట్లేదు కదా అని ఇంకా ఇచ్చిపెట్టేస్తా. కొంచెం పాలు కొంచెం యాపిల్ తినేది ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు తినిపించేసా, తినేసింది. సరే ఇంకా నేను అయిపోయింది. సో ఒక బాక్స్కి అయ్యాయన్నమాట. ఇంకా అవి యూటెన్సిల్స్ రేపు కడుక్కోవాలి. ఇంకా ఇది ఇక్కడ ఉంటాయి కదా, అన్నీ క్లీన్ చేసేసి కజ్జాయిలు నాకు అప్పటికప్పుడు చేసుకొని తింటేనే ఇష్టము. సో అందుకే ఎక్కువ చేయలేదు, ఒక 10 చేసా అంతే. ఎందుకో గట్టిగా వచ్చాయి, ఓకే. అందుకే అప్పటికప్పుడు చేసుకొని తినేస్తే ఏంటి సాఫ్ట్గా ఉంటాయి, అట్లానే ఇష్టం అనమాట. అందుకే ఎక్కువ చేసుకొని అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఒకటో రెండో అలా వేసుకొని తినేస్తూ ఉంటాము. దాని అల్లరి ఎక్కువ అయిపోయింది అదే పాపల్లవి. అది బియ్యం పిండి శనగపిండి పంపించింది అనమాట. బియ్యం పిండి అంతా అయిపోయింది, చేసేసాను. 2 చేద్దాం అనుకున్నా, ఇంకా కుదరదు. సో మరి ఎప్పుడైనా చేస్తా అయిపోయిన తర్వాత. సో ఇవైతే స్నాక్స్ కాబట్టి తింటూ ఉంటుంది అప్పుడప్పుడు, మేము కూడా తింటూ ఉంటాము. సో ఇంకా ఎప్పుడు టైం ఆర్వి అరుస్తుంది చూడండి చేసేకి. అందుకే అది ఎప్పుడైనా చేసుకోవచ్చులే, ఇప్పుడు ప్రస్తుతానికి సరిపోతాయి తినడానికి అని చెప్పేసి ఇంకా ఇక్కడ అవేసి చేశాను అనమాట. సో అమ్మ కలిపి పంపిస్తే బాగా వస్తాయి టేస్ట్. సో ఇంకా పిండి అయితే నేను కలుపుకోను, ఒకసారి ట్రై చేసా ఓన్లీ బియ్యం పిండితో, పర్లేదు బాగానే వచ్చాయి, కొంచెం గట్టిగా వచ్చాయి అనమాట. కొంచెం శనగపిండి వేసుకొని చేశాను, అప్పుడు ఓకే సరిపోయింది. మళ్ళీ అమ్మ పంపిస్తూ ఉందన్నమాట. మెయిన్ ఏంటి అంటే అవి కింద ఏదైనా తీసుకొని వస్తూ ఉంటారు కదా స్నాక్స్, అప్పుడు తింటూ ఉంటే ఓకే తింటూ ఉంది కదా అన్నట్టు మొదలు పెట్టా అనమాట చక్రాలు చేయడం. సో అందుకోసం చేస్తూ ఉన్నా. లేకపోతే నేనే మా ఇద్దరికి అంటే అంత ఇంట్రెస్ట్ చూపించాను అనమాట. సో ఏదో ఒకటి సరిపోతుంది, ఉన్న దాంట్లో చేసుకొని తినాలి అనే ఇంట్రెస్ట్ అయితే లేదు. ఇంకా ఆర్వి తింటుంది కదా అప్పుడప్పుడు అన్నట్టు ఆర్వితో పాటు మేము కూడా తినచ్చు. ఆర్వి కోసం చేసి మేము తింటున్నాం. ఆర్వి తినేది తక్కువే, దాంతోపాటు నేను తింటూ ఉంటాం. ఇంకా రేపు భోగి కాబట్టి దేవుడి సామాన్లు కూడా అన్నీ కడిగి పెట్టేస్తాను. హౌస్ మార్నింగ్ లేచి క్లీన్ చేసుకుంటా. కొన్ని యూటెన్సిల్స్ కూడా ఉన్నాయి. సో అవి మాత్రం పడుకోవట్లేదు, మళ్ళీ హాల్లోకి వచ్చేసింది ఆడుకోవడానికి. వెళ్తే కానీ పడుకోదన్నమాట.
పిల్లలు ఆకలికి నిద్రకి తట్టుకోలేరు, ఫైట్ చేస్తారు. అలా పాప కూడా ఆకలి అయితే ఏడుస్తుంది, నిద్ర వచ్చినా ఏడుస్తుంది. ఇప్పుడు యాక్టివ్ అయిపోయింది అనమాట. నైట్ పిల్లలు ఎందుకో చాలామంది యాక్టివ్గా ఉంటారు నైట్ టైమ్స్. సో ఈవినింగ్ ఏంటంటే వాళ్ళ జోష్ అంతా బయటకు వస్తుంది ఈవినింగ్ నైట్ టైమ్స్. ఎంత ఖుషిగా ఉంటారో. అలా మార్నింగ్ ఉంటారు, కొద్దిసేపే ఉంటారు, నైట్ ఎక్కువసేపు ఉంటారు. నేనైతే పిండి ఏం చేస్తాను అంటే ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. కొద్ది రోజులు ఎక్కువ రోజులు అయినా కానీ చెడిపోకుండా ఉంటుంది. బయట పెడితే పురుగులు అలా స్మెల్ రావడం అలా జరుగుతూ ఉంటుంది కదా. సో చేసుకున్నా కానీ తినాలనిపించదు. సో మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. కావలసినప్పుడు కొంచెం కొంచెం చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా అన్నీ చేసేసా కాబట్టి అన్నీ క్లీన్ చేస్తున్నాను. ఆయిల్ పడి ఉంటుంది కదా, సో అంతా క్లీన్ చేసేస్తే మార్నింగ్కి ఫస్ట్ కిచెన్ నీట్గా ఉంటేనే బాగా అనిపిస్తుంటుంది. సో యుటెన్సిల్స్ ఉన్నా కానీ పర్లేదు, కానీ సో కౌంటర్ టాప్ అనేది నీట్గా ఉండాలి నా వరకు. సో అప్పుడే, ఎందుకంటే మార్నింగ్ లేస్తూనే స్టవ్ దగ్గరికే వస్తాం కాబట్టి సో ఇంకా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. సో మ్యాక్సిమం నైటే క్లీన్ చేసేస్తాను. ఇంకెప్పుడో కుదరలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఆర్వి సహకరించలేదు అన్నప్పుడు మాత్రమే అలా పెట్టేస్తూ ఉంటాను. సో ఇంకా అలా చేస్తూ ఉంటాను అనమాట. అయితే ఇప్పుడు క్లీన్ చేసేస్తూ ఉన్నాను. ఇంకా ఆరిపప్పుకి పాలు కాంచేసా. సో ఇంకా ఇవన్నీ ఆయిల్ కూడా అయితే పెట్టేసి పడుకునేస్తాను అనమాట. సో ఒక బాక్స్కి అయ్యాయి అనమాట. ఈ బాక్స్ చేసేసా. సో కొద్దిసేపు అలా పెట్టేస్తే ఆల్రెడీ చల్లగా అయ్యాయి, కొంచెంసేపు చల్లగా పెట్టేస్తే ఇవి కొంచెం స్కూల్ అయ్యాక వాష్ చేసే ప్లేట్. అది పాలు తాగుతూ అయింది. సో పాలు తాగుతాను అంటే సైలెంట్గా ఉంటుంది, తాగను అంటే ఇట్లా తల ఊపుతుంది అనమాట. ఈ మధ్య తల ఊపేది బాగా నేర్చుకుంది. సో సో ఇదండి వాల్టీ వ్లాగ్. అయితే నా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి చూసేవాళ్ళు. అంతే వాల్టీ వ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్, బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్. అరవింద్ చూపిస్తుంది. పాలు తాతావా? పాలు తాతావా? ఆర్వి ఇక్కడ చూడు, పాలు తాతావా? తాగవా? నిజం తాగుతావా? ఇంత తీసుకో తీసుకో. కదా